శివుడు ఎందుకు చితాభస్మం పూసుకుంటాడో తెలుసా? అది మామూలు అలవాటు కాదు, అదొక తత్వం. భస్మం అంటే శవానికి చివరగా మిగిలే బూడిద. శరీరం నశ్వరమన్న సందేశం. శరీరం పోతుంది, ఆత్మే నిజం అన్న తత్వాన్ని మన శివుడు భస్మంతోనే నేర్పిస్తున్నాడు. శివుడు భస్మాన్ని తన శరీరానికి పూసుకుంటాడు. ఇది వైరాగ్యం, త్యాగం, శాంతి అన్నిటికీ చిహ్నం. ఇది మనలోని అహంకారాన్ని కాల్చేయమని చెప్పే సంకేతం. బాహ్య సౌందర్యం కాదు మిత్రమా, అంతర్గత పవిత్రతే ముఖ్యమని చెప్పేటువంటి అంశం ఇది. శివుడు జీవితం నశ్వరమని చెప్పే జీవిత తత్వం ఇది. నిన్న లేదు, రేపు లేదు, ఈ క్షణం మాత్రమే నిజం అన్న గాఢమైన బోధన ఇది. అది మనకు భస్మ రూపంలో గుర్తు చేస్తాడు ఆ పరమేశ్వరుడు. ఈ భస్మం శివుడి తత్వాన్ని రోజూ మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. నీవు శివునివే, శివుడు నీలోనే ఉన్నాడు అన్న ఆత్మస్మరణకు ఇది ఒక మార్గం. ఓం నమః శివాయ అన్న పదంతో ఈ తత్వాన్ని మన హృదయంలో నిలపాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర.